ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ వరుస విజయాలు సాధిస్తున్న కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ మాత్రం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధర పలికిన పంత్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన పంత్ 7 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు. ఆడిన మొత్తం మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క దాంట్లో రాణించాడు. ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్ పై 63 రన్స్ చేశాడు. ఇక అన్ని మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. లక్నో దిల్లీతో తలపడగా 6 బాల్స్ ఆడి డకౌట్ అవగా హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2, ముంబై పై 2, గుజరాత్ పై 21 చేశాడు. 98.14 స్ట్రైక్ రేట్ తో పంత్ యావరేజ్ స్కోర్ 15 మాత్రమే. మెగా వేలంలో 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ను కొనుగోలు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా రాణించగలడనే నమ్మకంతో అతనిపై కోట్ల వర్షం కురిపించింది. ఆ స్టార్డమ్ కూడా జట్టుకు కలిసొస్తుందని ఆశించింది. అతని కెప్టెన్సీలో ఏ లోటు లేకున్నా బ్యాట్ నుంచే పరుగులు రావడం లేదు. అదే ఇప్పుడు జట్టుకు సమస్యగా మారింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో రిషబ్ పంత్ టాప్ 10లో ఉంటాడు. ఇప్పటి వరకు 198 ఇన్నింగ్స్లు ఆడిన అతను 5128 పరుగులు చేశాడు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రిషబ్ పంత్ ఈ ఏడాది పూర్తిగా తేలిపోయాడు. రాజస్థాన్తో మ్యాచ్లోనూ పంత్ క్రీజ్లో నిలవలేకపోయాడు. ఓపెనర్లిద్దరూ స్వల్ప స్కోర్లకే అవుట్ అయిపోయి టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్ మరోసారి ఓ చెత్త షాట్ ఆడి కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు. హసరంగా బౌలింగ్లో ఓ చెత్త షాట్ ఆడి కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరితే ఏ సమస్య ఉండదు, కానీ లేకపోతే వచ్చే సీజన్ కు అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.